హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వసతి కుటుంబం. ఇప్పుడైతే నేను దొండకాయ ముద్దవేపుడు చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను దొండకాయలు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇవి దీనికి కావాల్సినవి చూపిస్తాను. మసాలాకి దీనికి మసాలా కోసం శనగపప్పు తీసుకున్నాను. కొద్దిగా శనగపప్పు అంటే కొంచెం ఎక్కువే చేస్తున్నాను. సగం వాడుకొని మిగతాది స్టోర్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువే చేస్తున్నాను. దీనికి కొద్దిగా జీలకర్ర, కొంచెం అంతగా ఆవాలు. పాన్ పెట్టేసి నేను ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇది వేసేద్దాం. ఇది శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. మనం శనగపప్పే కాదు, దీనికి కందిపప్పు కూడా వేసుకోవచ్చును. కందిపప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు శనగపప్పు వేసాను. ఇది శనగపప్పు వేగిపోయింది కదండి. కొన్ని గుప్పుడంతా ఎండుమిర్చి. మనం తర్వాత దాంట్లోకి కారం చాలకపోతే కారం వేసుకోవచ్చును. తర్వాత బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాం. అంటే ఇవి తీసేసుకున్నా వేసుకోవచ్చును, లేకపోతే ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుని వేయించేసుకోవచ్చును. నేనైతే తీసేస్తున్నానండి. ఇవి ఉల్లిపాయ వేస్తే మళ్ళీ మెత్తబడిపోతాయి, అందుకని తీసేస్తున్నాను. ఇవి తీసాను కదండి పప్పులు అయ్యి. ఇవి ఉల్లిపాయ వేసేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే మీకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేగాలండి. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు తీయచ్చు. ఇది ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇంకా స్టవ్ కట్టేస్తున్నానండి. ఇది తీసి మిక్సీ పట్టేయచ్చు. ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు అంతా కలిపి మిక్సీ పట్టేయచ్చు. వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్, దీన్ని మిక్సీ పట్టేయచ్చు. ఇప్పుడు ఇదైతే ఈ మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయలు, శనగపప్పు, ఎండుమిర్చి అన్నీ కలిపి చేసాం కదా. ఇది ఆ పేస్ట్ అయితే ఇది నేను కొంచెం తీసుకుని వేరే బాక్స్లో పెట్టేస్తున్నాను. అంతా మిగతాదే ఉంచేస్తున్నాను. అంతా అక్కర్లేదు, కొంచెం ఎక్కువే చేశాను నేను. బాక్స్లోకి కొంచెం తీసాను. ఇది మిగతాది ఇదిగో ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు పాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. చాలా కొంచెం వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ దొండకాయ ముక్కలు ఫ్రై చేసిందే కదా. ఒకసారి వేపేసి మనం మసాలా పేస్ట్ వేసేద్దాం. ఈ వేగిపోయిన దొండకాయ ముక్కల్లో దీన్ని కలిపేద్దాం అనమాట. ఇది బాగా కలిసేలాగా వేయించేద్దాం. ఇది మిక్సీ కడిగేసి నీళ్ళు ఇది కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం మిక్సీలో ఉండిపోయింది కదండి అడుగుని పేస్ట్ని కొంచెం వాటర్ వేసి కలిపేసి. కాస్త సాల్ట్ తక్కువైందండి, కారం సరిపోయింది కానీ సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను, సరిపోయింది. ఇంకా కలిపేసుకుని దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. ఇది బాక్స్లో తీసాను కదా. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. దొండకాయ ముద్దవేపుడు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇంకా